Mukunda Jewelers Necklace Mela. Flat 9.99% VA. Offer valid from November 29th to December 7th. మళ్ళా ఆనలుగురు చేశాను నేను. ఆనలుగురు డైరెక్టర్ చంద సిద్ధార్థ కమింగ్ అవుట్ విత్ ఎ వెరీ ఫెంటాస్టిక్. ఈసారి ఒక మంచి ప్రాజెక్ట్ నెక్స్ట్ చాలా అద్భుతం. ఇదే మీ ముందే నేను పనిచేస్తున్నాను కదా, మీకు ఊహొచ్చిన దగ్గర నుంచి నన్ను పనిచేయడం చూస్తున్నారు కదా, అవకాశాలు కూడా అలా రావడం అనేది నేను ఎప్పటికీ కూడా దేవుడికి రుణపడే విషయం. ఏంటంటే అవకాశం కూడా రావాలి. అవకాశం రాందే ఎవడో ఏం చేయగలిగింది లేదు. అవకాశం గొప్పది. నేను ఎప్పుడు ఆ నలుగురు దగ్గర నుంచి అందరికీ మీ అందరికీ చెప్తుంది ఏంటంటే నాకంటే నాకు వచ్చిన అవకాశం గొప్పది. మీరు చెప్తూ ఉంటే ఆ నలుగురు సినిమాలో మీరు ఏదో షూట్కి వచ్చి చేశాను అన్నట్టు కాకుండా రొటీన్గా కెమెరా ఆన్ అయిందా లేదా అన్నది మీరు గమనించలేదు, వర్క్ చేసుకుంటూ వెళ్ళారన్న విషయం అర్థమైంది. కెమెరాని పట్టించుకున్నా, షూటింగ్ అనుకున్నా, ఇది అనుకున్నా అలాంటి పాత్రలు చేయలేము. మనం ఆ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ అంటే ఇక కథలోకి వెళ్ళిపోయి క్యారెక్టర్ ఫ్యామిలీ అనిపోయి లోపలికి వెళ్ళిపోతే, నేను ఆ సినిమా ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత 10-15 రోజులు పట్టింది బయటికి రావడానికి అందులోంచి. అట్లా ఒక పాత్ర మనకి నచ్చి దాంట్లోకి వెళితే నిజంగా అది ఒక గొప్ప కళాకారుడికి అదే కదా అదృష్టం. నిజంగానే అట్టా ఎక్స్పీరియన్సెస్ నాకు చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా క్యారెక్టర్లు, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాం కాబట్టి మనం. ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు అనగానే మైండ్లో స్ట్రైక్ అయ్యేది రాజేంద్రుడు, గజేంద్రుడు, కన్నయ్య, కిట్టయ్య. మీ డ్యూయల్ రోల్ సినిమాలు అద్దరు కొట్టేశారండి. అసలు డ్యూయల్ రోల్స్ అర్రీ వీళ్ళు సేమ్ రాజేంద్ర ప్రసాద్ గారులాని వీళ్ళు కూడా చేస్తే బాగుంటుంది అని ప్రతి డ్యూయల్ రోల్ అనగానే మీరే గుర్తొస్తారు. ఆ డ్యూయల్ రోల్ని ఎలా క్యారీ చేశారు? రెండుగా ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ముద్దుల పోలీసు ఉంది, ఒకడు పోలీసు, ఒకడు మామూలు మనిషి. బట్ ఇద్దరి మధ్యన డిఫరెన్స్ తెలియాలి కదా. బాడీ లాంగ్వేజ్లో సెపరేట్గా ఉండాలి, బిహేవియర్లో సెపరేట్గా ఉండాలి, మాటలో సెపరేట్గా ఉండాలి, ఎక్స్ప్రెషన్లో సెపరేట్గా ఉండాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా వాడు అదే వీడు అదే అన్నా అనుకోండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ ఫీల్? ఏమండి ట్విన్స్లోనే నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేసావంటే ట్విన్స్లోనే అంటే కవల పిల్లల్లోనే ఇద్దరిలో 2 కరెక్ట్ తేడా తెలుస్తుంది కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే. అలాంటిది ఇద్దరు అని అంటే ఒకడు పోలీసు, ఒకడేమో మామూలు వాడు, వీడు బాయ్, లవర్ బాయ్ అంటే సంబంధం లేదు కదా. పోలీసు వాడికి బాడీ లాంగ్వేజ్లో ఎస్ సార్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. మామూలుగా ఉన్నాడు పోలీసులాగా ఎందుకు ఉంటాడు? వీడు వేరు కదా. ఏంటి అయితే ఏంటి, సో వాట్ అంట మామూలుగా. సో ఈ డిఫరెన్సెస్ మనం ఫాలో అయ్యి వెళ్తున్నంత వరకు ఇద్దరుగా కనపడతారు. నేను అది మరీ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటాను. ఇప్పుడు కన్నయ్య, కిట్టయ్య, కృష్ణుడు వేరు, కిట్టయ్య రాజేంద్ర ప్రసాద్ గారు వీడు వేరు కన్నయ్య. అందుకని అప్పుడు మనకేమవుతుంది, కృష్ణుడు అసలు పౌరాణిక స్వామి అని అంటే అది వేరు. అసలు ఆ ఫేసు, ఆ నవ్వే వేరుగా ఉంటుంది చూడు. కావాలంటే కృష్ణుడే కిట్టయ్యగా వస్తాడు, ఆ ఫేస్ అలా ప్లెజెంట్గా ఉంటుంది. బట్ ఈ కిట్టయ్య అట్ట కదా, మారిపోయింది మొహం, అంత తేడా ఉంటుంది. సో డ్యూయల్స్ చేసేటప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్, సంథింగ్ డిఫరెంట్. నువ్వు అటెన్షన్ కొంచెం తప్పినా మనం పోతుంది లైన్. సార్ మా అందరి కోసం ఒక్కసారి కన్నయ్య, కిట్టయ్య ఒక చిన్న 2 minutes డైలాగ్. కన్నయ్య కిట్టయ్యలోనా? కన్నయ్య కిట్టయ్యలో అయితే కృష్ణుడు యాక్చువల్గా కృష్ణుడు కామాతురాణం నా భయం నా లజ్జ. ఇప్పుడు వీడు ఏం చేస్తాడో చూడు అని ఇట్లా కృష్ణుడు అది కృష్ణుడు వేస్తే అలా వెళ్ళిపోతాం అందులోకి. అదే కిట్టయ్య అనుకోండి, ఏంటాడు ఆడవాడు కోటగాడు, వీళ్ళను కోట శ్రీనివాసరావు గారు కదా ఆయన, మామా ఏందిరా అంటే మారిపోతుంది వేరే. ఫస్ట్ మీ పాదాలకి అయ్యో కాదు, ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అసలుకి నాకు షాకింగ్ ఉంది. సార్ కొట్టరా ప్లీజ్. నేనే నీకు అసలు గుర్తు నమ్మలేకపోతున్నావు నువ్వు. మన ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారే అఫీషియల్గా స్ట్రెస్ బస్టర్ అని అవార్డు ఇచ్చేశారు. అండ్ ఇప్పటికి కూడా మా తాతగారు, మా నాన్నగారు
ఇట్లా బిజినెస్ టెన్షన్స్ ఆఫీస్ టెన్షన్స్ నుంచి వచ్చిన తర్వాత అప్పట్లో మాకు వీసీఆర్లు ఉండే మనకి వీసీఆర్లు ఉన్నప్పుడు ఆ క్యాసెట్లు ఇంకా ఉన్నాయండి ఉన్నాయి పైన ఉన్నాయి బట్ పని చేయట్లేదు అంతే ఫంగస్ పట్టేసినాయి ఎందుకు అన్ని డివిడీలోకి మార్చేసాంగా ఎప్పుడు నువ్వు అప్డేట్ అయిపోవటమే అప్గ్రేడ్ అయిపోవడం నాలాగే మొత్తం అన్నీ కూడా ఇట్ ఈస్ ఆల్ హార్డ్ డిస్క్లోకి వచ్చేసినాయి సినిమాలన్నీ నావి నా దగ్గర ఇన్ని ఉన్నాయి అంతేగా యుఎస్కి వెళ్తుంటే మా పెద్దనాన్న వాళ్ళు పిల్లలు అందరూ ఇప్పటికీ కూడా చూసి నవ్వుకుంటారు ప్లీజ్ మస్తానమ్మా వచ్చేసింది మాయా దిస్ ఈజ్ మాయా సో ఇందాక చెప్పినట్టే గజేంద్రుడినే ఒక బెస్ట్ ఫ్రెండ్గా చేసేసారు సో ఇంట్లో దిస్ ఈజ్ మాయా నేను ఇందాక మాయా అనగానే అచ్చా ఆ పాప పేరు ఇంట్లో మాయా అని పిలుస్తారా అని అనుకున్నాను అదే అండి మహానటిలో చూసిన చిన్న పాప అండ్ షీజ్ మాయా దీనికి మాయా అని పేరు ఎందుకు పెట్టారంటే దీని 2 కళ్ళు 2 రంగులు ఉంటాయి ఒకటి బ్లూ ఒకటి బ్రౌన్ సో అందుకని ఇది మాయా ఏంటమ్మా ఏంటి కావాలా తింటావా ఇప్పటికీ కూడా లైక్ ఇందాక మేము కార్లో ఇక్కడికి వస్తూ ఉంటే నేను ఇట్లా చెప్తూ ఉన్నాను మా కెమెరా టీమ్కి అన్న ఇట్లా రాజేంద్ర ప్రసాద్ గారిది సో ఇంకా మంచి ఇన్నోవేటివ్గా ఇంకా డిజైన్గా ఇట్లా చేసిన సో మీ సైడ్ నుంచి కూడా ఐడియాస్ ఇవ్వండి అన్న అని చెప్పి ఇలా డిస్కస్ చేస్తూ ఉంటే నాకు అందుకే కదా నిన్నట్టుండి గెస్ట్ ఎవరో చెప్తలేవు ఇక్కడ దగ్గరికి వచ్చినాక చెప్పినావు కదా అసలు నా డ్రీమ్ కలవడం అండ్ ఇప్పటికీ కూడా ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 20 minutes అయినా మీ బిట్ చూసే పడుకుంటాను అని చెప్పారు అన్న కరెక్టే కదా యాక్చువల్గా ఏంటంటే అదృష్టం ఏంటంటే మనకి సరే మన దగ్గర మన చుట్టూ ఉండేవాళ్ళు ఎప్పుడు అమెరికాలో ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళైనా సరే మన రాష్ట్రాలు దాటి ఉన్నవాళ్ళు అందరూ కూడా నాకు ఈ గత కొన్ని సంవత్సరాలుగా అయితే సార్ ఇంటి మీద మోజు పుడితే ఇల్లు గుర్తొస్తే అమెరికాలో ఇల్లు గుర్తొస్తే ఒక సినిమా మీద వేసుకుని చూసేయటమే ఇప్పుడు ఎక్కడ కనెక్ట్ అయిపోయాం మనం ఫస్ట్ నువ్వు అడిగిన క్వశ్చన్ కనెక్ట్ అయిపోయాం ఏది ఒక ఇంట్లో ఉన్న అదొకటి అన్ని ఒక ఫ్యామిలీలో ఉన్న అన్ని క్యారెక్టర్లు వేశానన్నావు చూసావా అది ఇక్కడ కనెక్ట్ అయిపోద్ది ఎందుకు అని అంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒక మెంబర్ లాగా నేను గుర్తొస్తాను అన్నమాట సో ఆటోమేటిక్గా నేను నా సినిమా చూస్తున్నప్పుడు నేను మీకు కంపెనీ ఇస్తానట్టే అంతే కదా న్యాచురల్గా ఇప్పుడు పాత్రలాగా ఉండకపోతే అది మీకు నచ్చేస్తే మీతో పాటు ఆ పాత్ర వచ్చేసినట్టే కదా మీరు ఆ ఇంట్లోకి వెళ్ళిపోయినట్టే కదా టీవీలో చూసినట్టు కాదు ఇంట్లో ఒక మనిషిలాగా ఇల్లే థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ మై రచయితలు దర్శకులు నిర్మాతలు వాళ్ళకే చెందుతుంది ఆ క్రెడిట్ అంతా అది మీ పూర్తి పేరు నా ఒక్కదానికే తెలుసు అయ్యా అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ కరెక్ట్ ఫస్ట్ నేను ఊరికే సరదాగా అందరితో అంటుంటాను అనమాట మీ పేరేంటి ఏంటంటే బాబు రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటుంటాను సో ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చిన తర్వాత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ పర్ఫెక్ట్ ఆయన పేరు అయిపోయింది ఫుల్ అంతకుముందు లేదు కానీ సో ఇది అదొక ఆనందం మనిషికి ఒక చిన్న చిన్న ఆనందాలు చిన్న హ్యాపీనెస్ మన గుర్తింపు వచ్చినప్పుడు అయితే మరీ ఆనందంగా ఉంటుంది ఇప్పుడు న్యాచురల్గా ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకోవటం నాట్ ఏ జోక్ కదా అలాంటి ఒక ప్రైమ్ మినిస్టర్ వల్ల పివి నరసింహారావు గారు లాంటి ప్రైమ్ మినిస్టర్ తెలుగువాడై ఉండటం మన సినిమాలో ఆయన నచ్చటం ఆయన దాన్ని నిజంగానే 14 భాషలు చదువుకున్నటువంటి మహామేధావి ఆయనకి నచ్చటం నచ్చినవన్నీ కూడా చాలా క్లియర్గా ఆయన చెప్పటం ప్రసాద్ సినిమా నాకు స్ట్రెస్ బస్టర్ నాకు ఏదైనా మనసు బాగోపోతే నేను ప్రసాద్ సినిమా ఒకటి పెట్టుకు చూస్తానని అంత యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రిగా ఉంటూ ఆయన చెప్పిన స్టేట్మెంటు ఇట్ స్పీక్స్ సంథింగ్ కదా అది దాని వాల్యూ ఇవ్వడం జరిగింది ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నిజంగానే దాన్ని ఆనర్ చేసి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel.
iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.